ఇరాక్ అనేటువంటిది ఒక దేశం. ఒకప్పుడు ఇరాన్కి ఇరాక్కి పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇరాన్ వెనకాల అమెరికా, యూరప్ దేశాలన్నీ నిలబడ్డాయి. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ని ఉరితీసి ఆ తర్వాతన ఇరాక్లో స్వతంత్ర పాలన తీసుకొస్తామని చెప్పి అమెరికా, యూరప్ దేశాలంటే అబ్బెబ్బే అది మా చేతికి ఇచ్చేసేయండి అని చెప్పి ఇరాన్ పేచీ పెట్టింది. నీకు ఇవ్వడానికి ఒక దేశాన్ని ఇంకో దేశానికి ఇవ్వడం కోసం మేము యుద్ధం చేయలేదు, అక్కడ నియంత కాబట్టిన సద్దాం హుస్సేన్ని అంతం చేశాం అంటూ అమెరికా అడ్డం తిరిగింది. అప్పటి నుంచి ఇరాక్లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలన్నింటినీ అమెరికా, యూరప్ దేశాలు తవ్వుకుని అమ్ముకుంటున్నాయి. దానికి గాను రాయల్టీ అంటూ కొంత డబ్బులు మాత్రం ఇరాక్కి చెల్లిస్తుంటాయి. దాని మీదన అక్కడ ఉన్నటువంటి ఇరాక్లో ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టే పని ఇరాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తోంది. ఇరాన్ సైన్యమే ఇరాక్లో ఉన్నటువంటి కుర్రోళ్ళని తీసుకొచ్చి ఇరాన్లోకి తీసుకొచ్చి నేర్పి ట్రైనింగ్ ఇచ్చి తీవ్రవాదులుగా మారుస్తోంది. వాళ్ళు ఇరాక్లో కూర్చుని అమెరికా స్థావరాల మీద దాడులు చేస్తారంటే అక్కడే ఉన్నటువంటి అమెరికన్ స్థావరాల మీద దాడి చేస్తూ ఉంటుంటారు. వాళ్ళ పేర్లు రెండు, ఒకటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇంకోటి ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్. తాజాగా అలాంటి ఫోర్సు ఇప్పుడు అమెరికా మీద దాడులకు తోడుగా మన జోర్డాన్ బార్డర్లో ఉన్నటువంటి దాని మీద దాడి చేస్తే అమెరికా భారీ ఎత్తున దాడి చేసింది అనుకున్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడులు కంటిన్యూగా, పక్కన ఇజ్రాయెల్ మీద హమాస్ దాడులు తగ్గుతున్నాయి, హౌతీ దాడులు తగ్గుతున్నాయి, హిజ్బుల్లా దాడులు తగ్గుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు తగ్గిపోతున్నాయి. దాంతో ఇప్పుడు ఇక ఇరాన్ ప్రోద్బలంతో నడిచేటటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సు ఎక్కడి నుంచి అయితే ఇరాక్ నుంచి నడుపుతుందో అది ఇజ్రాయెల్ మీద దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ దాన్ని ఎదురు దెబ్బ తీయడం ప్రారంభిస్తోంది.